హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే మా అక్క పసుపు ఫంక్షన్ అనమాట. సో మేమైతే ఇలా డెకరేషన్ చేస్తాము అన్న రోళ్ళు అన్న రోకల్ని అయితే. సో మేమైతే ఎంగేజ్మెంట్ అయిన ఈవినింగే పసుపు కొట్టేసామట. ఎందుకంటే మనకైతే పసుపు కొట్టకుండా ఏ పెళ్లి పనులు స్టార్ట్ చేయరు కదా. అది ఏదైనా షాపింగ్ అయినా పెళ్లి కార్డులు కొట్టించడం అయినా వాటిని పంచడమైనా ఏదైనా పసుపు ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో మేమైతే ఆ రోజు ఈవినింగే కొట్టుకున్నాం అనమాట. అంటే మ్యారేజ్కి చాలా తక్కువ డేసే టైం ఉందన్నమాట, 9 డేసే ఉంది. సో అందుకని ఈ ఫంక్షన్ అయిపోతే వెళ్ళి మ్యారేజ్ కార్డ్ సెలెక్ట్ చేసి ప్రింట్కి ఇవ్వాలి. సో అందుకని అయితే మేము ఈవినింగే అయ్యగారిని అడిగితే కొట్టుకోవచ్చు అన్నారు. టైం అడిగితే 4:30 తర్వాత. సో ఫస్ట్ ఏంటంటే అబ్బాయి వాళ్ళు కొట్టుకున్నాక అమ్మాయి వాళ్ళు కొట్టుకోవాలి. సో అబ్బాయి వాళ్ళు కొట్టుకొని మాకు కాల్ చేశారు. సో మేమైతే వాళ్ళు కొట్టినాక స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఏంటంటే సన్సెట్ లోపే కొట్టుకోవాలి, సన్సెట్ అయినాకైతే పసుపు దంచుకోకూడదు. సో మేమైతే చాలా ఎర్లీగా చాలా స్పీడ్గా అన్నీ డెకరేషన్ చేసుకొని అన్ని అరేంజ్మెంట్ చేసేసుకొని అయితే సన్సెట్ లోపే కొట్టేసానమాట. వీళ్ళందరూ వచ్చేసి మా నైబర్స్ అండ్ మా అత్త, మా పిన్ని, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు, మా అమ్మమ్మ. సో 11 మెంబర్స్ని అయితే మేము పిలిచామన్నమాట తాంబూలానికి. దీనికి కూడా తాంబూలం ఇవ్వాలి, మంచిదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ ఇద్దరు అక్కలు అనమాట. మా అక్కలు ఇద్దరు కొడుతున్నారు. మేమైతే చాలా నవ్వుకున్నాం అనమాట, ఎందుకంటే అవి ఎగిరెగిరి పడుతున్నాయి బయటికి. సో మేమైతే చాలా నవ్వుకున్నాము. సో నేను మా వదిన కూడా దంచాము లాస్ట్లో. నేనైతే దంచలేకపోయాను, మా వదిన అయితే చాలా బాగా దంచింది. సో నేను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే లేదు, కానీ అది ఒక చిన్న పిక్ క్యాచ్ చేస్తాను, చూసేసేయండి. సో మీ సైడ్ టేస్ట్ ఉందా లేదా పసుపు దంచడం, ఇవన్నీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే నేను మా వదిన అనమాట. ఇదైతే మా 11 మెంబర్స్, మా నైబర్స్ అండ్ మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు దీంట్లో. సో మా అమ్మ అయితే ఇప్పుడు ఇక్కడ తాంబూలం ఇస్తుంది. మా బాబాయ్ అయితే ఆల్మోస్ట్ నిద్రపోయాడు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.